ఫ్లవరు వలుచుకొని పురుగులు లేకుండా చూసుకొని కడిగి పెట్టుకోవాలండి. ఉప్పు వాటర్లో కడుక్కోవాలి. కడిగిన తర్వాత కొంచెం ఉడికించాలండి. ఎక్కువ వేడి చేయొద్దు, కొంచెం లైట్గా ఉడికిస్తే చాలు. ఇక్కడ చూపించే విధంగా చేసుకుంటే చాలండి. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిందంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని పూర్తిగా ఉడకకుండా దించేయాలి. నేనైతే ఒక ఫ్లవర్ తీసుకున్నానండి, 1/2 కేజీది. శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం అండి గోబీ? మా ఇంట్లో అందరికి ఇష్టం. ఎంత చేసినా కూడా అది ఒక్క రోజులోనే అయిపోతుంది. అందరూ ఇష్టంగా తింటారండి. ఇలా ఈ విధంగా ఉడకబెట్టుకుంటే చాలండి. మరీ మెత్తగా ఉడికించక్కర్లేదు. గోరువెచ్చగా నీళ్ళల్లో వేసి తీసేస్తే సరిపోతుంది. తర్వాత శనగపిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు తీసుకున్నానండి. ఈ ఉడికించిన క్యాలీఫ్లవర్ అందులో వేసి కలుపుతున్నాను. మొత్తం కలుపుకొని దానిలో ఉప్పు, అంటే ముందు క్యాలీఫ్లవర్లో ఉప్పు వేసాం కదండి, పిండిలో తక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం ఉప్పు కలిపాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం పెరుగు, ఫ్లేవర్ కోసం కొంచెం పెరుగు వేసుకున్నాను. పెరుగు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి. అందరూ వేస్తారో లేదో తెలియదు, నేనైతే వేసుకున్నానండి 1 స్పూను. ఇలా రెడీ అయిపోతుంది అనమాట. చూడడానికి చూడండి పిట్టులాగా అయిపోయింది, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. కానీ ఆయిల్లో వేస్తే పొడి పొడిగా ఇడిపోతుంది అనమాట. తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ అందులో వేయాలి. ఈ విధంగా వేస్తే పొడి పొడిగా వచ్చేస్తాయి. చూడండి ఎలా వచ్చిందో. రెడీ అయిపోయిందండి. ఆయిల్ కాగాక వేసాను, మొత్తం కాలేయి. మనకి ఫుడ్ కలరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. ఫుడ్ కలర్ మామూలుగానే వాడకూడదు, కానీ కలర్ వేసుకోకుండా తినరు. కలర్ వేయకపోతే కాలేదు అంటారు. అందుకు నేను లైట్గా కలర్ వేసానండి. చూడండి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి.